డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే బెస్తర్ మీద ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. చేశానని నువ్వు నాకు ఎలా చెప్తున్నావు, ఎలా బండాలేస్తున్నావు? నువ్వు అక్కడ సెట్ చేయాలని చూసి ఇప్పుడు నువ్వు నామే సెట్ చేయాలని చూడలేదు, నీకు మైండ్ పోయిందా? నేను సెట్ చేయాలని చూడలేదు అసలు. నువ్వే అన్నావు కదా, నువ్వన్న మాట్లాడి పిలిచినా ఏమందు ఆవిడ ఏమవుతుంది? వీడేదో పెద్ద సత్యలాగా చెప్పుకుంటున్నాడు కదా. నేను జెన్యూన్ ఎస్ఆర్, నేను అదేంటే మంచు గడిగిన ముత్యాలం వీళ్ళందరూ దొంగన కొట్టుకున్నాడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు కనుక. ఇప్పుడు లవ్ అఫైర్ తెలియదు అనుకుంటున్నాడు కనుక చెప్తున్నాడు. ఇప్పుడు మనం సడన్ గా ఫోన్ చేసి అడిగామనుకో, నీళ్ళు ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ అఫైర్ గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి తక్కువ రకం ప్రూఫ్స్, నాసి రకం ప్రూఫ్స్. అవి చాటే కదా. ఇప్పుడు కాల్ మాట్లాడి సడన్ గా అడిగితే వాడు ప్రిపేర్ అవ్వడు కదా, షాక్ అవుతాడు. ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుంటే రేపు పొద్దున వాడు ఏదన్నా ఇట్లాంటి వ్యవహారం ఏదైనా చేసినా కానీ అది లీక్ చేయొచ్చు. మనం భాస్కర్ ఈ ఉద్దేశంతో మాట్లాడని చెప్పడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే అయితే మెల్లగా ఫోన్ చేసి చాలా నాకుడ్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తావా రేపు చేస్తావా అనేది ఆలోచించే. ఇట్లా నేను వచ్చే గడువు అయిపోతుంది, నీకు ఇచ్చినటువంటిది గడువు అయిపోతుంది, వారం 10 రోజుల్లో అయిపోతుందని కాదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంట కదా. ఓపెన్ కానీ అడిగే కంటే నాకుడ్ గా అడగడం బెస్ట్ ఏమో. అయితే నీకు ఇచ్చిన గడువు ఇట్లా అయిపోతుంది, ఈ యాంగిల్ లో మాట్లాడతా అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అడుగుతాను. నేను చెప్తా ఒక 2 నిమిషాలు. నేను దీన్ని నీకు అనుగుణంగా నువ్వేం మాట్లాడాలో ఆలోచించుకో. అయితే ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి, ఏంటి నీకు ఇచ్చిన గడువు మామూలుగా అయిపోతుంది, ఇంకో 10 రోజులు అయితే మన సత్య గారితో వాసు గారు కూడా మేము మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ జరిగింది, మరి భాస్కర్ గారికి ఇచ్చే గడువు అయిపోతుంది కదా అని. తర్వాత నేనన్నా మరి ఇన్ని రోజులు 3 నెలల నుంచి ఏవి అసలు కార్యక్రమాల్లో లేడు, ఆయన ఇంటెన్షనల్ గా ఏముందో నాకు తెలియదు అని చెప్పాను. మామూలుగా నాకు తెలిసింది అయితే ఎస్ఆర్ గారితో బాగా కనెక్షన్ పెట్టుకున్నట్టుగా, బాగా అదేంటి అట్లా లవ్ చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇది అని చెప్పు. దానికి ఆయన ఏమంటాడో చూద్దాం. ఇన్ఫర్మేషన్ వచ్చిందని కాదు, అది సడన్ గా అడగాలి. అంటే ఇన్ఫర్మేషన్ రావడం కాదు, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వాడు ఎట్లా షాక్ అవ్వాలంటే ఇది ఎస్ఆర్ చెప్పిందా ఎవరు చెప్పారనేది వాడికి తెలియకూడదు. ఒక 10 నిమిషాలు వాడికి మాట పడిపోతే తప్ప వాడు ఆ షాక్ లో నుంచి రాంగ్ మాట్లాడతాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అని చెప్పాలి. ఫస్ట్ నేను ఉద్దేశం ఏందని అడుగుతాను. ఉద్దేశం ఏందని అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడాడు అనుకో, మాట్లాడితే అప్పుడు నీ వ్యవహారం మాకు మొత్తం తెలుసురా బాబు అని చెప్పి అప్పుడు చెప్తాం. ఇట్లా డివైన్ లవ్ అని చూడడానికి ఫ్రీ వెర్షన్ వచ్చాను, అట్లాంటి స్క్రీన్ షాట్స్ తో సహా ఉన్నాయి. స్క్రీన్ షాట్లు అన్నది పక్కా ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. అంటే ఇది అసలు ఎస్ఆర్ చెప్పిందా ఏంటని వాడు తెలియదు కదా. ఎస్ఆర్ చెప్పేదాకా బయటకు వెళ్ళాలి అవన్నీ.